థ్యాంక్ యూ అన్న. బాయ్. హలో, హాయ్ అన్న. హాయ్ 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 చెప్పమ్మా, ఏంటి అక్కడి నుంచి అసలు ఏంటి విశేషాలు? హైదరాబాద్ నుంచి అన్న. నేను చాలా రోజుల నుంచి మీతో చాట్ చేస్తున్నాను, కానీ ఎప్పుడు మీరు నన్ను అసలు ఎప్పుడు చాలా రోజుల నుంచి ఇట్స్ బీన్ 4 years బ్యాక్ నుంచి ఎప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఏముంటది ఐడి? సాయి ఇన్స్టాగ్రామ్ మాకేత్ లో రెడ్డి. చాట్ చేస్తా. సాయి మాకే రెడ్డి గారు అమ్మాయా? ఓకే ఓకే. చెప్పండి. రెడ్డి గారు తాలూకా. యాక్చువల్లీ మొన్నటి నుంచి మీ మీద నెగిటివ్ ఒక లాస్ట్ 1 week నుంచి చాలా ఎక్కువ వచ్చేసింది. నేను పర్సనల్ గా నేను ఫీల్ అవుతున్నాను, అరే ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తున్నారు అని. నెగిటివ్ కాదు, వాళ్ళ బాధ ఏంటంటే దొరికారు. ఇప్పుడు నొక్కకపోతే, ఇప్పుడు తొక్కకపోతే ఇంకా వాడిని జీవితంలో పట్టుకోలేము, ఇదే సరైన ఛాన్స్ వేసేద్దాం అని. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నది ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ, అది మర్చిపోయారు. భయపడతానంటే మీరు ఇంత నెగిటివ్ ఎలా తీసుకుంటున్నారు, ఎలా తట్టుకుంటున్నారు? చాలా మంది ఇంకా వీడు పోయాడు, వీడు రాడు, పైకి రాలేదు అంటున్నారు. అసలు కాదు, మీరు చూస్తున్నారు కాబట్టి ఎక్కడేం జరిగింది అక్కడేం జరిగింది అని. నేను చూడను కాబట్టి నాకు తెలియదు. మా చుట్టాలు ఫోన్ చేస్తున్నారు, బ్లాక్ అందరివి బ్లాక్. నేను చూడట్లేదు, అది చూడు ఇది చూడు అంటే దుబాయ్ రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా పెట్టుకుని ఎండ పరంజి ఎండ చేత అని చూస్తున్నా, ఆనందిస్తున్నాను నేను. వీళ్ళేమో నెగిటివిటీ అని చెప్పి అది చేస్తారని చెప్పి ఒక నెగిటివిటీ వస్తుంది. అది నిజమేనా అన్న భయం, లుకౌట్ నోటీసులు వస్తున్నాయి అని ఒక రకరకాల మా అమ్మ మన ఇండియాలో ఏంటంటే ప్రధాన సమస్య మన ఆరోగ్యం, మనం నీళ్ళు తాగామా, మన అన్నం తిన్నామా, మన పరిస్థితి ఏంటి, మన ఈఎంఐల పరిస్థితి అయ్యేం కాదు. పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏంటి, వాడి జీవితం మీద ఉండండి. వాడి జీవితం మీద ఉన్న ఇంట్రెస్ట్ వీడి మీద ఉండదు. నేను ఇంటర్నేషనల్ తిరిగాను కాబట్టి నేను పక్కవాడి మీద ఎప్పుడూ ధ్యాస పెట్టను. పక్కవాడు ఏం చేసుకున్నా నాకు అనవసరం. నేను కాఫీ తిన్నానా, కాఫీ తాగానా, అన్నం తిన్నానా, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 8 లక్షలు వచ్చాయి, ఈ జస్ట్ 8 రోజుల్లోనే 8 లక్షలు సంపాదించాను, ఐఫోన్ కొనుక్కున్నాను, హ్యాపీ. ఇది మనకు అంత నెగిటివ్. ఇదిగో అన్ని బాణాలు వేసినా శ్రీరామ అన్న పూలమాల అయిపోయాయి. శ్రీరామ అన్న పూలమాల 8 పూలమాలలు 8 లక్షలు. ఇంకా ముందు ఎంత వస్తుందో నాకేం తెలుసు, అంతా లక్ష్మీదేవి. మీరింత పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి తట్టుకోగలుగుతున్నారు, కానీ ఇంకొకళ్ళు అయితే నిజం చెప్తున్నాను సార్, నిజంగా నో బడీ కెన్. అసలు ఎలా ఉన్నారు, గ్రేట్, నిజంగా ట్రూలీ యువర్ గ్రేట్ యాక్చువల్లీ. కానీ ఒక మాట, ఒక వర్డ్ అన్నారు అనే దానికి ఇంత ఓ మీడియా, పెద్ద టీవీ ఛానల్స్, TV5 అసలు ఎందుకు ఇంత రాజంతం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు మామూలుగా లేదు అసలు. తప్పు అయిపోయింది, క్షమించడానికి మేము క్షమించాం. ఎందుకు క్షమించడంటే మరి ఇప్పుడు మేము క్షమించేసామా అనుకో, వీడియోలు చేసుకోవడం అవ్వదు కదా స్వామి, మాకు డబ్బులు కావాలి, దయచేసి అవ్వదు అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మీరు క్షమించపోరా, అయితే నేను క్షమించను అని చెప్పి నేను వీడియోలు, వాళ్ళ వీడియోలు, నాకు 8 లక్షలు, వాళ్ళకి ఒక్క ఛానల్కి అందరికీ వచ్చాయి. మీరు వెళ్ళి వ్యూస్ చెక్ చేసుకుంటే కొన్ని ఛానల్కి వాడెవరు హేజూడ్ అని పెట్టాడు, 2 మిలియన్ 4 లక్షలు వచ్చాయా వాడికి, 4 లక్షలు వచ్చాయి సార్, వచ్చాయి. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఎప్పుడెప్పుడో విషయాలన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఎలా చేస్తున్నాడు, అన్వేష్ వాళ్ళన్నాడు వీళ్ళన్నాడు, అందుకే ఇప్పుడు నాశనం అయిపోతున్నాడు అని దారుణంగా మాట్లాడుతున్నారు. అసలు ఒక పాయింట్, నిజంగా మీరు ఒక పాయింట్ దొరికారు, ఇంకా అందరు కలిసి తొక్కుతున్నారు. ఇంకా అది చాలా మంది ఇప్పుడు అదే జరుగుతుంది ప్రెసెంట్. అసలు పాయింట్ వదిలేసారు. అవన్నీ కాదు, నేను వాళ్ళ కొన్ని అన్వేష్ అని పంపిస్తారు, చూసి నవ్వుకుంటాను, చాలా నవ్వుకుంటాను అనమాట అవన్నీ చూసి. నీ ఇప్పుడు అంటే నేను ఏదైనా ఎప్పుడు చూస్తానంటే ఒక 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత పాతవన్నీ చూస్తాను, నా కోసం ఏం మాట్లాడారా అనేసి సరదా అనమాట. బెట్టింగ్ కోసం మాట్లాడినవి అప్పుడు అవన్నీ ఓపెన్ చేసి చూస్తూ నవ్వుకుంటున్నాను, ఇది అయ్యింది అది అయ్యింది ఇది అయ్యింది అని. సో ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత చూసి నవ్వుకుంటాను అనమాట. అది నిజంగా సార్, నిజంగా గ్రేట్ పర్సనాలిటీ. మీరు అలాగే మెయింటైన్ చేయండి. చెప్పింది వినండి, వీళ్ళందరూ నాకు ఎంటర్టైనర్స్, నన్ను నవ్వించే వ్యక్తులు,
రియాలిటీలోనే నాకు హ్యాపీగా ఉంటది, సరదా, అదో ఆనందం. మంచిది. పాయింట్ ఏది అమ్మాయిలు ఇప్పుడు అమ్మాయిలు బతకద్దా, అమ్మాయిలు జీవించక్కర్లేదా? అసలు ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు వచ్చి కింద కామెంట్స్ ఏంటి? ఒక అన్సయ్య గారు వచ్చి ఒక పాయింట్ మాట్లాడితే 1000 నెగిటివ్ కామెంట్లు, అందులో ఒక పాజిటివ్ కామెంట్ లేదు అసలు. అంటే అబ్బాయి ఇక్కడ ఉంటారు, అమ్మాయి ఇక్కడ ఉంటారు అంటే ఇక్కడ రీచ్ అయితే చాలు. అమ్మాయి అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అమ్మాయి వీళ్ళకి ఈక్వాలిటీ ఇవ్వకూడదు, అమ్మాయి స్వేచ్ఛ ఉండకూడదు. నేను అంటే ఫారెన్ కంట్రీలో పట్టించుకోరు, ఫారెన్ కంట్రీలో అమ్మాయి ఎలా బతికితే మాకు అనవసరం అంటారు, ఇండిపెండెంట్ ఉమెన్ అంటారు. మీ కాళ్ళ మీద మీరు బతకాలి, మీరు ఏం చేసుకుంటే మాకు అనవసరం, ఇండిపెండెంట్ ఉమెన్ అంటారు. కానీ ఇండియాలో అలా కాదు, అమ్మాయికి స్వేచ్ఛ వస్తే అమ్మాయి హద్దు దాటిపోతుంది. అఫ్ కోర్స్ నువ్వు ఎలా ఉన్నావో వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. మళ్ళీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి సంపాదించుకుంటే అఫ్ కోర్స్ నువ్వు సంపాదించుకున్నప్పుడు అమ్మాయిని నువ్వు ఎలా కంట్రోల్ చేయాలనుకుంటా, అమ్మాయి సంపాదించుకునేటప్పుడు అబ్బాయిని అలాగే కంట్రోల్ చేస్తుందిరా. అదే పురుషుడికో న్యాయం ఎలా అవుతుంది? అదేంటిది? సంపాదించేసుకుని నువ్వు సంపాదించేసుకొని నీ పిల్ల నుంచి వంటింట్లో పెట్టాలి, కూరలు వండాలి, పొద్దున్న లెగిస్తే కల్లాపి జల్లాలి, ముగ్గు వేయాలి, వంటింట్లో పెట్టాలి, ఆ తర్వాత ఆ పిల్లల్ని ఆడిపించాలి, తర్వాత కూర వండి పొద్దున్న మధ్యాహ్నం వంటి ఇల్లు వంకుంటే నువ్వు అవన్నిటికి పని వాళ్ళని పెట్టేసుకో చూద్దాం, దమ్ముంటే. కల్లా వేయడానికి 2000 తీసుకుంటది. ఆగండి కల్లా వేయడానికి 2000, అమ్మాయి కల్లా వేయడానికి 2000 తీసుకుంటది, ముగ్గు పెట్టడానికి. అమ్మాయి అయిపోయాక ఇంకో అమ్మాయి అంటులు తోమడానికి 2000 తీసుకుంటది, 4000 అయ్యే. తర్వాత నీకు లంచ్ వండడానికి, డిన్నర్ వండడానికి, బ్రేక్ఫాస్ట్ వండడానికి అమ్మాయికి 5000 తీసుకుంటది, 15000 అయింది, 10,000 అయింది. ఆ తర్వాత నీ పిల్లల్ని ఆడిపించడానికి బేబీ కేర్ సెంటర్లో 5000 తీసుకుంటది, 15000 అయింది, 20000 అయింది. ఇంకా నీకు రాత్రి పగటి సుఖం మంచం మీద ఏదైనా నువ్వు థాయిలాండ్ లో ఖర్చు పెట్టుకోవడానికి ఒక $100 అనుకో, అంటే 5000. సో నీకు అమ్మాయి ఈ విధంగా ఉపయోగపడాలా? అబ్బా అంటే నువ్వు ఇవన్నీ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఖర్చు పెట్టు, 20,000 ఖర్చు పెట్టాలి. నీ జీతం 30,000, అందులో 20,000 వీటికే ఖర్చు పెట్టేస్తే నువ్వేం తింటావు, నువ్వేం బతుకుతావు? నువ్వు మటుకు షెడ్డీ వేసుకొని రోడ్ల మీదకి ఎక్కువ ఎగురుతావు. ఇది ఇలా ఈ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మారాలి, మార్చి తీరాలి. నేను ఉన్నప్పుడు మారుతాది. ఇంకా రాబోయే రోజుల్లో ఆటగారు చెప్పిందే సిద్ధాంతం, అంతే. దాన్ని ఎవరు మార్చలేదు. ఏం చేస్తావు చేసుకో. మీరు ట్రూ పర్సన్స్ అండి. యాక్చువల్లీ మీరు నిజంగా మీరు అన్ని ఆస్పెక్ట్స్ లో చాలా గుడ్ ఉంటారు. కానీ మెయిన్ ఏంటంటే ఎక్కడ దొరికేస్తున్నారంటే, ఒక చిన్న సజెషన్ సార్, మీరు చాలాసార్లు చెప్పారు మార్చుకుంటానని చెప్పేసి, కానీ ఇంకొకసారి కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం వెనక పెట్టుకొని, నిజంగా మీరు సూపర్ హీరో. నేను ఐ అగ్రీ విత్ యూ. ఎవర్ గ్రీన్ హీరో అయిపోతారు మీరు, నిజం చెప్తున్నాను కదా. ఫ్యూచర్ లో ఇలాంటి ఒక నెగిటివ్ డేస్ వస్తూ ఉంటాయి. ప్రతి పాజిటివ్ పర్సన్ కి నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. కాకపోతే అప్కమింగ్ డేస్ లో మీకు ఇది ఒక లెసన్ అంతే. ఇది కొంచెం ఓవర్కమ్ అయ్యారంటే ఆటోమేటిక్ గా మీరు ఇంకా ఫ్యూచర్ లో చూడండి, ఈ నెగిటివ్ అంతా పోయి మీరు మళ్ళీ పాజిటివ్ వైబ్ లోకి వస్తారు. ఆ వచ్చిన రోజు ఆల్రెడీ ఐఫోన్ లక్ష్మీదేవి వచ్చింది మనకి. లక్ష్మీదేవి ఇంపార్టెంట్, ధనం మూలం మీద ఎవడే గొర్రె అనుకుంటే ఏంటి, చిటికలో డబ్బు ఉంటే కొండ మీద కూతుని తెచ్చుకోవచ్చు. ఈ ఫాలోవర్స్ నాకు ఇవన్నీ తెలుసు, నేను అన్నీ వదిలేస్తాను గాలికి, ఏం పట్టించుకోను. గివేవేల కరివేపాకు నా ముందు పుట్టిన కరివేపాకు యూట్యూబర్లకి 10కి ఓకే. ద నెక్స్ట్, సారీ ఫర్ దట్. ప్రియాంక.